డిఏ లాస్ట్ దాంట్లో పేర్లు ఎట్లా రాశారప్ప మీరు? ఇమానియులు, నాగరాజు, బాబురావు, చరణ్, ప్రవీణ్. ఎప్పుడు ఇది 25వ తారీఖు మొన్న ఉండలే కదా? ఆ రోజే కదా రాసింది. మొన్న రాసింది నువ్వే చదువు. చదువు నువ్వే. నీదే వీడియో తీస్తున్నా. మిక్సెస్ పంపించాలనుకో. ఏంటో స్టార్టింగ్ ఒక్క నుంచి స్టార్ట్ చేయప్ప. ఏం టాపిక్ ఇచ్చారు మీకు? మద్యం మానేసిన బాబురావు ఆ డబ్బులు పెట్టి పొదుపు చేయడం వల్ల ఏ విధంగా సక్సెస్ అవుతుంది ఆయన స్టోరీ చెప్తుంది. చెప్పు. మద్యం మానేసిన వ్యక్తి డబ్బుని పొదుపు చేయడం వల్ల ఫ్యూచర్లో ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. బాబురావు అన్న ఆయన ఏం చేసిందంటే మద్యం మానేసింది. మద్యం మానేసినాక ఆయన హెల్త్ డిసీజ్ ఉంది. గుండె కొవ్వు కట్టడం, నరాల బలం ఏదో వచ్చింది. అర్థమైనా అది ఏంటంటే డబ్బులు ఉంటేనే ఆయన రోగం నయమైంది. రోగం నయమైనాక ఆయన ఏం చేసిండు? మందు బంద్ చేసింది బాబురావు. బంద్ చేసి ఆ డబ్బులు ఏం చేస్తుండు? ఆయన హెల్త్ రికవరీ కోసం వాడుకుంటున్నాడు. అదేనా? తను ఎవరికి మీద ఆధారపడకుండా తన కష్టం మీద తానే బతుకుతాడు. తను ఎవరి మీద ఆధారపడంట బాబురావు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మందు మానేసి మొత్తం ఇక్కడ ఉన్నప్పుడే మందు మానేసి డైలీ ఏం చేస్తున్నాడు? హోటల్కి వెళ్తాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. డబ్బులు సంపాదించి ఏ చిన్న అవసరం వచ్చిన అంతకుముందు ఎవరిని అడిగేవాడు? ఇలా భార్యనో లేకపోతే వాళ్ళ మావైనా వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు ఏం చేస్తాడు? అడగడు ఇంకెవరిని. బాబురావు ఏం చేస్తాడు? పొదుపుగా ఖర్చు పెడతా ఉంటాడు ఆ డబ్బుల్ని. అంతేనా? ఎవరు దయాదాక్షిణ్యంతో బతకడు. ఎవరిని అడగడు ఇంకా బాబురావు. ఇంకా మద్యం మానేసిన వ్యక్తి వలన ఇరుగుపొరి వారి మధ్య గౌరవం పెరుగుతుంది. బాబురావు ఏంటంటే తాగి డ్యూటీకి పోయేవాడు. వాళ్ళ యజమాని ఏం చేసేవాడు? డైలీ తిట్టేవాడు. నీకు రేపు రామాకి తాగేటట్టయితే రావద్దు నువ్వు అని చెప్పాడు బాబురావు. మద్యం మానేసిన బాబురావు. వాళ్ళ యజమాని ఏం చేస్తాడు? తిడతాడు. అప్పుడు తిట్టాడు కదా. బాబురావు మంచిగా ఉంటాడు, నువ్వు రోజు నువ్వే రానా నాయన బాబురావు, కావాలని ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాను బాబురావుని పిలుస్తున్నాడు. మద్యం మానేసిన వ్యక్తి ఉన్నత స్థాయికి తన పిల్లల్ని ఎదగనిస్తాడు. మద్యం బంద్ చేసిన ఫైనాన్షియల్గా డెవలప్ అయింది బాబురావు. వాళ్ళు ఉన్న ఒక్క అమ్మాయిని ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులు పెట్టి మంచిగా చదివిస్తున్నాడు ఆ అమ్మాయిని. అవునా? మంచిగా చదివించినప్పుడు ఆ పిల్ల ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్ సంపాదించినప్పుడు ఏం చేస్తే వీళ్ళ భార్యని ఏంటి మంచిగా చూసుకున్నాడు. మంచిగా చూసుకుని కానీ ఏం చేశాడు? ముందు ఒకసారి ఫ్యూచర్ ఆలోచించి మద్యానికి ఎప్పుడైతే దూరం అయ్యి ఆ డబ్బును వాళ్ళ పిల్లల చదువుకి వినియోగించాడు. మద్యం మానేసిన వ్యక్తి సమాజంలో మంచి పేరు లాభం పొందుతాడు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంట మద్యం మానేసిన వ్యక్తి. ఎవరికి? బాబురావుకే వస్తాయి మద్యం మానేసిన. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకని బాబురావు హోటల్కి వెళ్ళి డైలీ 1200 వచ్చాయి, డైలీ 1000 రూపాయలు వచ్చాయి, 30,000 వచ్చాయి. ఏం చేసేవాడు? 30,000 మందికే వినియోగించేవాడు. ఇంట్లో ఖర్చులు ఏది తెచ్చేవాడు కదా. అదే ఆయన వాళ్ళ వాళ్ళ నాన్న హోటల్లో పనిచేస్తున్నాడు కదా, మా నాన్న నాకు ఏదో తెస్తాడని హ్యాపీగా చూసేది. అయినా తెచ్చేవాడు కదా అంట. అదే ఆయన మంచి వైట్ షర్ట్ వేసుకొని పనికి వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చినాక ఎట్లా ఉంటుంది ఆ షర్టు? మొత్తం మరకలు పడి దరిద్రం ఉండేది. చివరికి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా దగ్గర రావడానికి ఇష్టపడేవాళ్ళు కదా. అసమంటప్పుడు ఏం చేసింది బాబురావు? మధ్యాహ్నం బంద్ చేసింది. బంద్ చేసి ఇంట్లో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మొత్తం రాసుకున్నాడు. అదే నెలకు సరిపడా సరుకులు ఒకసారి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు. వాళ్ళ పాపకు సరిపడా నెలకు సరిపడా సామాన్లన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు. దేనివల్ల సాధ్యమైంది? అది మద్యం మానేయటం వల్ల సాధ్యమైంది. మద్యం మానేసిన వ్యక్తి వల్ల శుభకార్యాలను జరుపుకుంటాం. శుభకార్యాలు అంటే వీళ్ళ పిల్లలకు ఓన్లీ ఫంక్షన్ చేయాలి. బాబురావు దగ్గర తాగి రూపాయి లేదు. అప్పు కూడా పుట్టట్లా. ఏం చేయాలి అర్థం కాదు ఆయన దగ్గర. అస్మాట్ స్టేజ్లో ఉన్నాడు. అదే మద్యం మానేస్తే మద్యం బంద్ చేసి రూపాయి ఖర్చు పెట్టుంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళ పిల్లల చదువుకు కానీ, వాళ్ళ పిల్లల ఫంక్షన్కి కానీ, వాళ్ళ పిల్లల పెళ్ళికి కానీ దేనికైనా ఏం చేస్తాడు ఆయన రూపాయిని? ఇట్లా శుభకార్యాలు అంటే ఏముంటాయండి? పిల్లలకు సంబంధించిందే కదా. పిల్లలకు సంబంధించిన శుభకార్యం ఏదైనా చేయగలరు ఆయన. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల స్నేహితులు దూరం అవుతారు. కూర్చో. మద్యం మానేసిన తర్వాత ఏంటంటే చెడు వ్యక్తులు దూరం అవుతారంట ఆయన. అదే ఏనా దూరం చూసుకుంటారు, వాళ్ళు ఏం దూరం అవ్వరు. వాళ్ళు ఎప్పుడు లాగుతూనే ఉంటారు మన పక్క నుండి. ఈయన ఏం చేస్తున్నాడు? దాంట్లో నేను సంపాదించింది ఏమీ లేదురా బాబు, మీతో తిరిగి మీకు దండం, మీ ద్వారా నేను రూపాయి సంపాదించలేదు,
అయిపోయి నా జేబులో డబ్బులు మీరు దాగారు నాయన, మీకు మీ మందుకు ఒక దండం ఏం చేస్తుంది, దాని నుంచి బయటపడి ఏం చేస్తున్నాడు, ఆ డబ్బుల్ని రూపాయి పొదుపు చేసి బ్యాంక్లో సేవింగ్ చేసుకుంటున్నాడు ఆయన. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల అప్పుల బాధ నుండి బయటపడవచ్చు. ఇలా యజమాని దగ్గర నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. యజమాని దగ్గర ఎంత వాడుతున్నాడు, 60,000 వాడుతున్నాడు నెలకు. అదేమంటే వచ్చే నెలలో ఉందంటే నేను వచ్చే నెలలో వస్తలే అని చెప్తున్నాడు. అప్పు చేసింది, ఉన్న పొలంలో జాబ్ను తీసేశారు. వాళ్ళ యజమాని వచ్చి ఇంట్లో కూర్చున్నాడు, నాకు 30,000 ఉంది, తీరుస్తూ అదే నువ్వైతే పనికి రావద్దు అని చెప్పాడు. ఏం చేయాలి అప్పుడు ఆయన? ఒక నెల రోజులు గడిపిండి అండి, నాకు నెల రోజుల్లో మీ అప్పు చేస్తున్నాను. సరే నా దగ్గరే పని చేసింది కదా బాబు, ఒక అవకాశం ఇవ్వాలని ఏం చేసింది, ఒక అవకాశం ఇచ్చింది. నువ్వు నా దగ్గర పని పెట్టుకుని ఎక్కడైనా పని చేసుకుని నాకున్న 30,000 తీర్చాను. బాబురావు స్టార్టింగ్ మొదటి రోజు నుంచి ఏం చేసింది, మధ్యాహ్నం గౌరవం పెట్టింది. రోజుకు 1000 రూపాయలు వస్తుంది. అర్థమైందా? 1000 రూపాయలు 30 రోజులు ఎంత అయితే 30,000 అవుతుంది. 30,000 ఏం చేసిందో చేసేపోయి మన యజమానికి కట్టేసింది. ఇంకోండి 30,000 మీకు ఇచ్చిన మాట ప్రకారం 30,000 మీకు ఇచ్చి పెడుతుంది. అది దేనివల్ల సాధ్యమైంది ఆయనకి? మద్యం మానేయటం వల్ల సాధ్యమైంది ఆయనకి. మద్యం మానేసిన వ్యక్తి తల్లిదండ్రులతో భార్య పిల్లలతో సరదాగా గడుపుతారు. అవును కదా, హ్యాపీ ఎక్కడ ఉంటుందండి మనకి? ఎక్కువగా కుటుంబ సభ్యుల దగ్గరే హ్యాపీగా ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఎక్కడ ఉంటుంది? కుటుంబ సభ్యుల దగ్గర. చిన్నపిల్లలతో ఆడుకోవడం కానీ, భార్య పిల్లలతో కలిసి కానీ బయటకు వెళ్ళడం వల్ల కానీ ఎక్కువ హ్యాపీ మూమెంట్ జరుగుతూ ఉంది. ఆయన కూడా మద్యం బంద్ చేసిండు. డబ్బులు ఏం చేస్తుండో పొదుపు చేసిండు. ఆ రోజు సినిమాకి వెళ్ళాలి, లేదా పార్క్కి వెళ్ళాలి, ఏదైనా పనికి వెళ్ళాలి, ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి, సంతోషంగా ఉంటారు లేదా, సరదాగా వాడడానికి వెళ్తాడు సేవింగ్ అండ్ డబ్బులతో కలిపి. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో నెల సామాన్లు కొనుక్కొస్తున్నాడు బాబు. ఇక నుంచి మద్యం మానేసింది కదా, ఆ డబ్బులు పెట్టి ఇంట్లో సామాన్లు కానీ, ఆయన అవసరాలు కానీ, ఆయన కుటుంబ సభ్యుల అవసరాలు కూడా తీరుస్తానని చెప్తున్నాడు. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇష్టమైన వ్యక్తి దగ్గర అవుతుంది. ఇష్టమైన వ్యక్తులు ఈయన పాప ఉందండి. తాగడం వల్ల ఏంటంటే ఈయన పాప ఈయన ఇష్టపడట్లేదు. మా నాన్న తాగిపోతే వ్యక్తి, మా నాన్న తాగిపోతాడు, మా అమ్మని నన్ను సరిగ్గా చూడట్లేదు అని ఏంటంటే ఏమేమి కోపం పెంచుకుంది పిల్ల. అదే మందు బంద్ చేసింది, నెల రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మ ఏమైంది, కొంచెం దగ్గర అవుతూ ఉండేది. మా నాన్న బంద్ చేసింది కదా, మా నాన్న దగ్గర నాకు హ్యాపీగా ఉంది, మా నాన్నతో మాట్లాడితే మా నాన్నతోనే కలిసి ఉంటాను నేను, మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అని ఏం చేస్తుంది పాప, చిన్న దగ్గర అవుతూ ఉంటుంది. అంతేనా రాసింది? మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల మంచి వ్యాపారం చేయవచ్చు. ఈయన ఎక్కడికో వెళ్ళి 1000 రూపాయలు సంపాదిస్తాడు. అదే ఈయన సొంతకు పెట్టుకుంటే 2,000 రావచ్చు. అవునా కదా? సొంతకు పెట్టుకుని 2,000 సంపాదిస్తాడు. 2,000 సంపాదించాలి, ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి? 2-3 నెలలు బంద్ చేయాలి. 2-3 నెలలు బంద్ చేస్తే 1,00,000 రూపాయలు వెనకేస్తుంది. అవునా? 1,00,000 రూపాయలు పెట్టి చిన్న తోపుడు బండి ఏదో కొనుక్కొని చిన్న సామాగ్రి మొత్తం కలిపి ఒక హోటల్ లాంటిది సెట్ చేసుకున్నాడు. దాని మీద డైలీ ఏదో ఆయన సరిపడా హోటల్ రన్ చేస్తూ ఉన్నాడు. దానికి రోజుకు 2,000 ప్రాఫిట్ వస్తుంది. ఫైనాన్షియల్గా డెవలప్ అయినట్టే కదా ఆయన. దేనివల్ల సాధ్యమైంది అక్కడ ఆయనకున్న చెడు అలవాటు ఏంటి? మందు అన్నది అవాయిడ్ చేసి ఆ డబ్బులు పొదుపు చేసినప్పుడు ఏం చేసింది? వ్యాపారానికి పెట్టుబడి రూపంలో పెట్టింది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఏం చేసింది? పెట్టుబడి వచ్చిన డబ్బుల్ని ఏమైనాయి? వ్యాపారంలో పెట్టుబడి పెట్టిందండి. ప్రాఫిట్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది, ఆయన లాభం వచ్చింది. ఆయన మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల స్నేహితుల మధ్య గౌరవంగా వస్తారు. ప్రతి చిన్న అవసరానికి అదే ఒక 100 రూపాయలు ఉంటే కొట్టు ఆయన 100 రూపాయలు ఉంటే కూడా అడుక్కునేవాడు అంట. ఆయన చుట్టుపక్కల కొలీగ్స్ ఉంటారు, సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే వంట ఉండేవాళ్ళు, ఆయనతో పాటు ఉండేవాళ్ళు. ఏం చేసేవాడు? వాళ్ళని డైలీ అడుక్కునేవాడు అంట. అడుక్కున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చిన్నతనాన్ని చూసేవాళ్ళం. చీడు ఎప్పుడు ఇంత బారడు ఏం లేడు బాబురావు, ఎప్పుడు ఇంత చేసిన డబ్బులు మొత్తం తాగుడికే ఉపయోగిస్తాడు, వాళ్ళ భార్య పిల్లలు ఏమవుతాడని ఆయన అసహించుకునేవాడు. ఈయన ఏం చేసిండు? నాకు ఈ భర్త అవసరం ఏం చేసింది? మధ్యాహ్నం తీసి దూరం పడేసి మంది నుంచి రామ్ చెప్పి ఇంకా సామాన్లు కానీ, వాళ్ళ పిల్లల అవసరాలు కానీ, ఏం అవసరాలు కానీ డైలీ ఏం చేస్తున్నాడో తీర్చుకుంటూ పోతూ ఉన్నారు. కొన్నాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపించింది? బాబురావు మంచిగా మానండి, మంది నుంచి బాబురావు మంచిగా ఉన్నాడు, ఆయనగా ఏదైనా హెల్ప్ చేయొచ్చు అని వాళ్ళలో విశ్వాసం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మంచి మానవిష్ణ వ్యక్తి పొదుపు చేయడం వల్ల తన వృత్తిలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాడు. వృత్తిలో ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే పరిజ్ఞానం ఉందండి. బిజినెస్ చేస్తున్నాడు, హోటల్ రన్ చేస్తున్నాడు, వచ్చిన మొత్తం తాగుతున్నాడు ఆయన. మనకి ఎట్లా అది?
లేదు కదా, రోజు 1000 రూపాయలు 2000 రూపాయలు తాగేస్తున్నారు. నేను సక్సెస్ అవుతుంది అది. ఒకనొక రోజు వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు వచ్చి నువ్వు తాగుతున్నప్పుడు ఇంకేం తాగకపోదు, వాటిలోకి పడదు ఆయన పాని మొట్టమొదటి చదువుకొని పోతాడు. లేదులే నేను చేస్తాను, నేను మందు మానేసి ఏం చేస్తావు, మందు మానేసి మంచి హోటల్ రన్ చేస్తాను. అదేనా దీనికి మూల కారణం ఎక్కడ ఉంది? ఆయనకి తాగుడు. హోటల్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? రెగ్యులర్గా హోటల్ తీయట్లేదు, తీసినా కానీ మంచిగా తాగట్లేదు. ఎందువల్ల తాగిన హోటల్లో తాగి సరిగ్గా వేయడు, ఆ హోటల్ మంచి పేరు ఉండదు, ఆయన దగ్గర కానీ సరిగ్గా ఉండదని ఏం చేస్తారు, జనంలో పబ్లిసిటీ అయింది, కొలాప్స్ అయింది బిజినెస్. అదే మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత బాబులో వచ్చింది. ఎట్లా వచ్చిందో మంచి బాబులు అంతేనా, మంచి టేస్టీ ఫుడ్ ఇస్తున్నాడు వాళ్ళకి, సొసైటీలో ఉన్నాడు, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతుంది. సమస్య తెలుసుకున్నాడు కదా ఆయన, ఎక్కడ సమస్య ఉందని తెలుసుకున్నాడు. నా తాగుడే నాకున్న సమస్య, అంతేనా, నా తాగుడు వల్లనే నాకున్న కస్టమర్లు మొత్తం దూరం అయ్యారు, వాళ్ళందరూ నాకు దగ్గర అవుతున్నారంటే నాకు మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నాను. మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం వల్ల తన కుటుంబానికి మంచి ఆహారాన్ని ఇవ్వదు. బెటర్ ఫుడ్ ఇస్తారంట బాబులు. ఒక నిమిషం ఉంది, ఎట్లా బెటర్ ఫుడ్ ఇస్తారు? ఉంటుంది, ఒక నిమిషం ఉంది. అంతకుముందు సరిగ్గా ఇంట్లో ఏమి ఉండేవి కాదు, ఏ చిన్న టీ పొడి కావాలన్నా పక్కింట్లో అడుక్కోవాలి. అదే ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకన్నా అన్నం వండి పెట్టాలన్నా కానీ నాన్ వెజ్ కావాలన్నా పక్కింటి వాళ్ళని అర్జెంటాలు వచ్చింది. అదే అమ్మాయి మీ ఆయన డైలీ పనికి వెళ్తున్నాడు కమ్మా, ఏం వెళ్తున్నాడమ్మా, వెళ్ళినా తాగేసి వస్తున్నాడమ్మా, అంతే, ఆయన ఏం సంపాదన ఏం లేదు, అర్థమైందా అని చెప్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకి ఆయన హెల్త్ బాగలేకపోయినా కానీ, అర్థమైందా, హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళ పిల్లలు కూడా మంచి ఫుడ్ ఇవ్వలేడు. ఎప్పుడు బాబురావు తాగిపోతూ బాబురావు అన్నారు. మారిన తర్వాత బాబురావు తాగు నుంచి విముక్తి పొందింది తప్ప, మారిన తర్వాత బాబురావు ఎలా ఉన్నాడు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబానికి ఆయనకి కానీ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, అర్థమైందా, మంచి బట్టలు ఇస్తున్నాడు కుటుంబానికి, ఇంట్లో మంచి వాతావరణాన్ని ఏర్పరిచిండు, ఎటువంటి వాతావరణాన్ని, గొడవలు లేని వాతావరణాన్ని ఏర్పరిచిండు. ఎవరు? బాబురావుకి ఎట్లా సాధ్యమైంది? అది మద్యం నుండి విముక్తి అయిన తర్వాత సాధ్యమైంది ఇదంతా బాబురావు. ఈ పేపర్లో రాసిన మొత్తం బాబురావు రాసిండు. ఎలా రాసిండు? అవన్నీ ఒక్కొక్కటి రికవరీ అవ్వకుండా ఒక్కొక్కటి చెడు అయిపోయింది మొత్తం చక్కదిద్దుకుంటా చేయటం వల్ల మద్యం నుంచి బయటకు రావడం వల్ల బాబురావుకి ఇదంతా సక్సెస్ అయిందా కదా? ఇంతేనా బాబురావు? నమస్తే చెప్తాను. ఓకే బాయ్. ఇంతేనా? మన